దేవుని నిబంధన మందసం. కానీ ఈరోజు కొంచెం దాటిపోదాం, నెక్స్ట్ టైం చూద్దాం ఆ సంగతి. నాకు మళ్ళీ తిరిగి వెంటనే అక్కడ మెసేజ్ ఇవ్వాలి. మా దగ్గర కూడా మా వాళ్ళు డ్యూటీస్కి వెళ్ళారు కొందరు, కాబట్టి ఇక్కడ ముగించుకున్న త్వరగా వెళ్ళాలి. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఒక వ్యక్తిని గురించి మనం విందాం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు నేనే చదువుతాను, మీరు గమనించాలని దయతో మనవి చేస్తున్నాను. రాజులు 2వ గ్రంథం మొదటి నుంచి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. గనుక అతడు తన యజమానునికి దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది సోమ్రోనులోనున్న నా ప్రవక్త దగ్గర నా ఈనెవాడు ఉండవలని నేనుతో కోరుచున్నాను. అతడు నా ఈనెవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలతో అనెను. నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతని తెలియచేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేల్ రాజులకు దూత చేత పత్రికను పంపించదని ఆజ్ఞించాను. కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేల్ రాజులకు పత్రికను అప్పగించరు. ఆ పత్రికలో ఉన్న సంగతి అనగా, నా సేవకుడైన నయమాను కలిగిన కుష్ఠరోగము నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను అనెను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రము చింపుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకని కలిగిన కుష్ఠరోగమును మానపుమని నా యుద్ధకు అతడు పంపుట ఏమి? నాతో కలహమును కారణం అతడు ఎట్లు ఎదుగుచున్నాడో మీరు ఆలోచించుడే. నేను ఇశ్రాయేలు రాజు తన వస్త్రం చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రం నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఇక్కడున్నాడని అతను తెలియబడినట్లు అతనిని నా యుద్ధకు రానిమ్ము అని రాజుకు వర్తమానం చేసింది. నయమాను గుర్రముతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, ఎలీషా, నీ యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరల బాగై నీ శుద్ధుడు అవగదు అని అతను చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగి పోయి ఇట్లనను, అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చేయి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానుపునని నేను అనుకుంటాను. దమస్కు నదులైన అపనాయును ఫర్ఫరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నింటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడు ఆయను. దయగలతని నాయన, చదవబడ్డ లేఖన భాగం దీవించి మాకు అందించి పంచిపెట్టుమని. సుదీర్ఘమైన అంశము, విస్తారమైన సంగతులు అందులో ఉన్నాయి. ఆ మాటలు మీ చాలల వారం కాం, మీ వాక్యానికే తగిన వారం కాం. దర్శించమని, బలపరచమని, కాపాడమని ఈ చిన్న సంఘమును ఆశ్రయించండి, బలపరచండి, భద్రపరచమని అంతకంతకు పెంపార్చమని వీటికి వస్తున్నాను. నాయన సాయం చేయండి. సంఘంలోని పెద్దలను, పరిచారకులను, విశ్వాసులను, సోదరులను అందరినీ దీవించి అంతకంత పెంపార్చమని వీటికి వస్తున్నాను. రావాల్సిన దీవెన నింపాలని వీటికి వస్తున్నాను. అనేక విషయాల్లో మీ అద్భుతాల సంఘంలో జరిగింపచేయమని, అక్కలు తీర్చాలి ప్రభువా. మరి దివ్య విషయంలో ప్రభువా సృజనలో గొప్ప సాయం చేసి పాపనిచ్చేందుకై కొనియాల్సి కనపడుతున్నా తల్లిని బిడ్డ మీకు వశం ఉంచమని వీటికి వస్తున్నాను. అట్లాగే ప్రభువా పుష్పరాజు కోడలు కూడా
ప్రభువా పాప గర్భంతో ఉంది, దర్శించండి. ఆ దినము గడియ వేళ మీకు అవసరం ఉంచమని చిన్న కాను మీద సిద్ధం చేయమని కోరుతున్నాను. అన్ని విషయాల్లోనూ మీరు మాకు మేలు చేసిపోయి మీ కటాక్షపాత ఉంచి మీరు కాపాడమని, మీ దాసు బలపరచమని, వాకు అందిపరచమని యేసు ప్రభు దివ్యము నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. డెలివరీస్లో ఇప్పుడు నార్మల్ డెలివరీ అనేది చాలా తక్కువ కనపడుతుంది. తక్కువగా అసలు లేదనుకుంటా కదా. నార్మల్ డెలివరీ అనేది పూర్తిగా ఉందా? ఇప్పుడు నార్మల్ ఏది నార్మల్? సిజరీనే నార్మల్. సిజరీన్ నార్మల్ మర్చిపోయారు. మా తల్లి ఆ ప్రొద్దుటూరు మా కడప జిల్లా సరౌండింగ్స్లో 1000 కాన్పులు చేసింది ఆమె. ఎన్ని కాన్పులు చేసింది ఆమె? సిజరీన్ కాదు, ఆమె కత్తికి తెగ్గోయలే. ఎన్ని కాన్పులు? 1000 కాన్పులు రికార్డు బద్దలు కొట్టింది మా మదర్. 1000 కాన్పులు చేసింది. అట్లా ఒక కాన్పు చేసి డాక్టర్ ఉన్నారా మన కర్నూలులో? డాక్టర్ చదివి మామూలు కాన్పు చేయలేరా? చేత కాదు కదా. పేరు గొప్ప, ఊరు దిబ్బ. మామూలు కాన్పు చేయడానికి ఎవరి చేత కానే కాదు. మేము ఓడ్చుకుంటామయ్యా, మేము సహిస్తామయ్యా, ఇంకా వెయిట్ చేయండి. వాళ్ళు తుక్కులాడుతూ వాళ్ళు వెయిట్ చేయలేరు. వాళ్ళు వెయిట్ చేయలేరు. మనం వెయిట్ చేస్తాం కానీ వాళ్ళు మాత్రం వెయిట్. నార్మల్ అయితే చాలా తెగ బాధపడిపోతుంది డాక్టర్లు. నార్మల్ అయిందనుకోండి అమ్మాయి, తెగ బాధపడిపోతారు. నాకెంత లాస్ అయిపోయింది, మాకెంత లాస్, అబ్బా ఎంత బ్యాడ్ లక్ అయ్యా మాకు, ఏమయ్యా ₹1,00,000 లాస్ అయిపోయాం మాకంతా. అట్టుంది మన కర్నూలు పరిస్థితి. మన కర్నూలే కాదు, ఎంటైర్ అన్ని చోట్ల అట్టే ఉంది. నార్మల్ లేకుండా పోయింది. అబ్నార్మల్గా ఉంది పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. అధికారుల సమాజాన్ని దేవుడు మార్చాలి. డాక్టర్స్ను దేవుడు మార్చాలి, సంపూర్ణంగా మార్చాలి, వారిని మార్చాలి. సరే, మనం చదువుకున్నది ఈ వాక్య భాగంలో నయమాన్ అనే ఎంత టైము దండిగైంది? అవునా? 11:20. నేను లేచాలకి 2 నిమిషాలు అంటే లేవుతాను ఎట్లా? ఏమయ్యా కుమారుడా, ఎట్లా మరి? నయమాను భాగంలో ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు కనబడుతున్నారు? ఐడియా ఉందా? ఇంటికి పోయి చూడండి, కొంచెం ఇంటికి పోయి నింపాదిగా. ఈ నయమాను భాగంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతమంది వ్యక్తులు కనబడుతున్నారు? ప్రశ్న. మీరు క్వశ్చన్ పరీక్ష రాస్తుంటారు, ఎగ్జామ్ రాస్తుంటారు కదా, మీరు ఇప్పుడే చెప్పారు దాని మీద ఇంకోటి. ఈ నయమాను పాఠ్య భాగంలో ఇందులో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, వారి యొక్క పోర్షన్ ఏమిటి, వారి పాత్ర ఏమిటి, అది గమనించాలి. ఎవరెవరు ఉన్నారు? నయమాన్ ఒక్కడైనా ఉండేది అక్కడ? ఇశ్రాయేల్ దేశం చిన్నది ఒకటేనా, లేక సిరియా రాజు ఒకటైనా ఉండేది? ఆయన భార్య మాత్రమే ఉన్నారా? ఎలీషా మాత్రమే ఉన్నారా? ఎవరెవరు ఉన్నారు? అవి కూలంకషంగా మనం గమనించాలి. సర్కార్ సవాల్ 5? సర్కార్ సవాల్ 5? ఇంకా 7, ఇంకొక 7 ఉంటుంది. ఇంకా ఇంటికి పోయి చూడండి. నెక్స్ట్ టైం చెప్పండి, నేను చెప్పను. జాగ్రత్తగా ఆలోచించి నెక్స్ట్ టైం చెప్పండి. ఇంకా ఎక్కువే. సరే, ఈ సిరియా రాజు ఈయన ఎవరంట? సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడు ఉండేను. నయమాను అని పేరు నయమాను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము. సిరియా దేశానికి ఇది ఇశ్రాయేల్ దేశమా? ఇశ్రాయేల్ దేశమా? ఇది కాదు కదా. సిరియా దేశానికి సైన్యాధిపతి అయిన నయమాను చేత దేవుడైన యెహోవా ఏం కలిగించాడంట? ఆయన ద్వారానే జయము కలిగించాడు. ఎంత వండర్ఫుల్ వర్డ్ కదా ఇది. అన్ని జనాంగం వారికి కూడా జయమిచ్చేది ఎవరు? దేవుడే. అన్ని జనాంగాన్ని కాపాడేది ఎవరు? దేవుడే. వారి ఆయువు, వారి ప్రాణము, సమస్తము ఎవరి విషయంలో ఉంది? ఆయన విషయం, మన దేవుని విషయంలో ఉంది. బెల్షెత్ సందర్భంలో ఆ మాట అంటాడు. బెల్షెత్ 5 దానిలో 5వ అధ్యాయం. నీ ప్రాణము, నీ ఆయువు
ఎవరి యొక్క ఆయువు ఆధీనంలో ఉందో రాజా నీ ఎరుగక పోతి అన్నాడు. సమస్త మానవాళి ఆయుస్సు ఆరోగ్యము కానీ ఆ ఆయువు అనేది దేవుని కంట్రోల్ ఉంది తప్ప వారి కంట్రోల్ లేదు. జయము కూడా జయాపజయాలన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉన్నాయి, జయాపజయాలు. అందువల్ల అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగు చేసి ఉండేను. మనకు జయము లేదా? ఇప్పుడు మనం జయం ఇస్తున్నాడా లేదా చెప్పండి? జయాపజయములు మాము లోకోక్తి ఒకటి ఉంది. ఏమంటారు? గెలిస్తేనేమో ఒక రకంగా, ఓడిపోతేనేమో ఇంకొక రకంగా అంటూ ఏమంటారు? జయాపజయములు దైవాధీనములు అంటారు. జయాపజయములు. ఈ జయాపజయములు కారణం ఎవరు? ప్రభువైన దేవుడే, మన ప్రభువే. 15:57 చూడండి ఒక మాట. మొదటి కొరింథీ పత్రిక 15:57, 15వ అధ్యాయం 57వ వచనంలో 15:57 మొదటి కొరింథీ 15:57లో ఏముంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఇక్కడ ఏముందట? మనకు జయం. తర్వాత రోమా 8:37 చూడండి. ఇక్కడ జయం అట్లా పక్క పెట్టుకోండి. రోమా 8:37. అత్యధిక విజయం అన్నాడా? సరే, దాని తర్వాత మొదటి యోహాను పత్రిక 5:4 చూడండి. 5:4 మొదటి యోహాను పత్రిక అది అటు పక్కన పెట్టుకోండి. 5:4లో దేవుని మూలముగా పుట్టిన లోకమును జయించిన విజయము మన అక్కడ మొదటి కొరింథీ పత్రికలో జయం అన్నాడు, ఇక్కడ విజయం అన్నాడు. తర్వాత రోమాలు ఏమన్నాడు? అత్యధిక విజయము అత్యధిక స్టెప్ బై స్టెప్ అన్నమాట. విజయము అత్యధిక విజయం. ఈ మూడు మనము అక్వైర్ చేయాలి, దాన్ని స్వాధీనపరచుకోవాలి. విజయాన్ని తర్వాత అత్యధిక మూడు దఫాలుగా స్టెప్ బై స్టెప్ 3 స్టెప్పులు ఉన్నాయి ఇక్కడ. జయము 30 అంతలుగా, 60 అంతలుగాను, 100 అంతలుగా చెప్పినట్టుగా జయము, విజయము, అత్యధిక విజయం. జయం పొందాలి, విజయాన్ని మనం పొందాలి. అత్యధిక ఇక్కడ ఈయన ద్వారా ఏం పొందినట్టు వారు? జయమే. సిరియా దేశమునకు అతని చేత యెహోవాయే జయము కలుగజేసి ఉండను గనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడయ్యాడు. తన యజమాని దృష్టికి గనుడుగా గనుడు మాత్రమే కాదు, ఇంకేలా ఏమయ్యా అంట? దయ. మనం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు గనులముగా కనపడాలి, అధికారులకు ఘనంగా కనపడాలి. ఇంకా వారి దయకు పాత్రులుగా, దయ పొందేవారముగా, ఏ డిపార్ట్మెంట్ సరే, ప్రైవేట్ కానీ, డిపార్ట్మెంట్ కానీ, గవర్నమెంట్ కానీ, ఎక్కడైనా సరే దయకు పాత్రలు కావాలి, దయ పొందేవారముగా ఉండాలి. దయ పొందాలి. ఆయన దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లు. సమయాలు కూడా అంతే కదా. దేవుని దయ్యందును మనుషుల దయ్యందును, దేవుని దయ, మనుషుల దయ మనం పొందేవారముగా ఉండాలి. ఇక్కడ అతడు తన యజమాని దృష్టికి ఘనుడుగా ఎంచబడ్డాడు. ఘనత పొందాలి, ఘనంగా అనిపించుకోవాలి. మన ఘనమా మన పనిచేసే చోట ఘనత పొందాం మనం. అంతేకాదు దయ పొందేటట్టుగా ఉండాలి. దయ ఒక మాట చూద్దామా? ఎస్తేరు గ్రంథం చూడండి. ఎస్తేరు 2:8లో, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. ఎస్తేరు 2:8లో, 2:8. ఆ చిన్నది అది దృష్టికి 2:9 చూడండి. గనుక ఎవరి దృష్టిలో? హేగే కదా. హేగే అతని వలన
దయ పొందినట్టుగా చూస్తున్నాం కదా. 15 చూడండి, 15. ఎస్సేను చూసి వారందరికీ, సూషన్ కోటలో ఎస్సేను చూసి వారందరికీ ఏం కలిగిందట? ఆమె దయ పుట్టాను. 5:7 చూడండి, 5:7. నా ఎడల దయ కలిగి 7:3 చూడండి, 7:3 అందులోనే 7:3. దయ పొందిన దానైతే నైన ఎడల దయను మనం ఆస్వాదించాలి, దయను పొందాలి, ఘనత పొందాలి. దయ పొందినవాడు ఇతర దయను చూరగొనే వారముగా ఉండాలి. మనం ఇతర దయను పొందేటట్టుగా ఉండాలి, దయను పొందాలి. దయ నాకెందుకు అని అనకూడదు. యేసయ్య వారి విషయంలో మాట రాయబడింది, ఆయన దేవుని దయ్యందును, ఆయనకు అవసరమా? మనుష్యుల దయ్యందును అనే మాట రాయబడింది అక్కడ. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్న ఈ భాగంలో దయ పొందిన వాడాయను, అతడు మహాపరాక్రమశాలి. ఇదేమంట? ఈ మహాపరాక్రమశాలి అనే మాట బైబిల్లో ఈయన గురించి మాత్రం రాయబడింది. పరాక్రమశాలి అని వేరే చోట రాయబడింది, కానీ ఇతరుల విషయంలో ఈయన విషయంలో మాత్రము మహాపరాక్రమ, ఎట్లంటే పరాక్రమ గల బలాఢ్యుడా. గిడ్యోని విషయం రాయబడింది కదా, గిడ్యోని విషయం పరాక్రమ గల బలాఢ్యుడా అన్నాడు 6వ అధ్యాయంలో, జడ్జెస్లో. పరాక్రమ గల బలాఢ్యుడా అన్నాడు. ఇక్కడ పరాక్రమలో మహా అనే మాట ఆడైంది. మనలో మంచి మెడిసి పెడితే అక్కడ మహానాడు, ఆ మహానాడు అని పెద్ద బయటలు వాడుతుంటే దీన్ని మన వాళ్ళు అడాప్ట్ చేసుకొని మహాసభలు. ఓసారి త్రోవగుంటలో చిన్న స్మాలెస్ట్ విలేజ్ ఒంగోలు దగ్గర త్రోవగుంటలో అంటే ఆహానాలని అందరూ ఆడ మహా అంటే ఆడెవరు లేరు. పేరేమో పాంప్లెట్ లేదు, మహా. ఈ పాంప్లెటు ప్లేటు, ఈ ప్లేటు పాంప్లెటు. ప్లేట్ అంటే తెలుసు కదా, ప్లేటు పాంప్లెటు. కొందరికి ఈ ప్లేటు కావాలి, పాంప్లెట్లో పేపర్ ఉండాలి. ప్లేటు పాంప్లెట్. ఈ మహా అనేది ఆహా అనాలని, ఆహా ఓహో ఈహి అంటల్లా, మహా. ఈ మహా అనేది మామూలుగా అందరికీ వాడే పదం కాదు. మహాగాయకుడు, అందరినీ గాయకుడు అంటారా? మన పాట పాడి గాడిదలు పరిగెత్తుంటూ వస్తాయి, గాడిదలు కుక్కలు నక్కలన్నీ వస్తాయి కదా. ఆ గాడిదలు ఆగి ఆలకించాలి, రాళ్ళు పక్షులు ఆలకించాలి, పశువాదులు ఆలకించాలి. గాయకుడు వేరు, అందరికీ ఆ మాట వస్తుందా? మహాగాయకుడు, మహానాయకుడు, మామూలు నాయకుడు కాదు, మహానాయకుడు, మహాగాయకుడు. ఈయన మహాపరాక్రమ, ఎట్లంటే ఈయన వాక్య వండర్ఫుల్ వర్డ్. పరాక్రమశాలే కానీ ఆయన ద్వారా వచ్చింది ఆ జయం ఆ దేశానికి. ఎవరి ద్వారా వచ్చింది? దేవుడైన యెహోవా ద్వారా మాత్రమే. పరాక్రమశాలి కావచ్చుగా, మహాపరాక్రమశాలి. ఎవరి ద్వారా వచ్చింది జయం? ప్రభువైన దేవుడైన యెహోవా ద్వారా, యేసయ్య వారి ద్వారా మాత్రం రావాలి. మన పరాక్రమాన్ని బట్టి, మన ధనాన్ని బట్టి, మన విజయాన్ని బట్టి, మన హోదాని బట్టి, మన ఖ్యాతిని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, వాటిని బట్టి, వీటిని బట్టి కాదు వచ్చేది. ప్రభువుని బట్టి రావాలి. ఆధిక్యత, అధికారం, హోదా ఇవన్నీ కూడా. మహాపరాక్రమశాలే కానీ ఏముంది అక్కడ? ఆయన మహాపరాక్రమశాలి అయి ఉండేను. ఏంది ఈ గాని? ఏంది ఈ గాని? అబ్బాయి తెల్లగా, బుర్రగా, ఎర్రగా ఉంటాడు. ఎంఏ చేశాడు, ఎల్ఎల్బి చేశాడు, పిహెచ్ చేశాడు. కానీ అబ్బాయి గూని. అబ్బాయికి ఏముందంట? అబ్బాయి తెల్లగా, ఎర్రగా, బుర్రగా, ఎంఏ ఎల్ఎల్బి చేశాడు, అన్నీ చేశాడు. అబ్బాయికి గూని వచ్చేళ్ళకి ఆడ హాని అయిపోయింది. కానీ అన్నీ బాగున్నాయి, కానీ ఆయన అన్ని విషయాలు చాలా బాగున్నాడు. కానీ ఏమి హాని? అదే అక్కడ కూని అయిపోయా. అన్నీ బాగున్నాయి కానీ
వచ్చే తంట వచ్చింది. అంతా సరే కానీ అన్న, ఆయన అంతా సరే కానీ అన్న, కానీ ఆమె అంతా సరే కానీ అన్న, కానీ ఏమి హాని? పరాక్రమశాలి పేతురు చూసి నడిచాను కానీ అక్కడ ఏముంది? అక్కడ నడమంటే ప్రభు నన్ను నడమని చెప్పాడు. గాలి ఆ యొక్క సముద్రం మీద నడిచాను కానీ గాలిని సముద్రం చూసి భయపడి మునిగిపోసాగాను. నడిచాను కానీ అక్కడ పేతురు విషయంలో కానీ అక్కడ హాని ఉంది. కానీ నడిచాను కానీ, చేశాను కానీ, వస్తాడు కానీ, చేస్తాడు కానీ, సాయిబులు అయితే చెప్తారు, వస్తాడు కథే, చూస్తాడు కథే, చేస్తాడు కథే, ఇస్తాడు కథే, ఈ కథే. వాళ్ళ భాష ఎట్టుంటుంది. మాకు మేము 70s ట్రీకెంట్ చేసినాం. 30 feet బెల్ట్, 60 feet, 100 feet బెల్ట్, టవర్ లైన్ 70లో. ఒక ఫోర్మెన్ ఉండేవాడు, గుర్తయిన సాయిబు. అయ్యా అక్కడ పోయి ఎవరైనా వంట మనిషి మాట్లాడి తీసుకురావు, ఒక ఆయన్ను వంట చేయాలి మనకంటే అని మాట్లాడి తీసుకొచ్చాడు. ఏమేం చేస్తారు ఆయన టిఫిన్? ఏమేం చేస్తాడంటే ఇడ్లీ పోస్తాడు కథే, దోశ చేస్తాడు కథే, ఇడ్లీ పోస్తాడు కథే, దోశ పోస్తాడు కథే, ఉప్మా చేస్తాడు కథే, ఉప్మాబీ చేస్తాడు కథే. ఈ కథే ఏందా కథే? మళ్ళీ మధ్యలో ఇదేం కథే? వాళ్ళ భాష ఎట్టుంది తమాషా. ఇడ్లీ పోస్తాడు కథే, దోశ చేస్తాడు కథే, పూరీ బీ చేస్తాడు కథే. మళ్ళా గుర్తి సాయిబు పిల్లలు లేడు, వెళ్ళిపోయాడు. మా పీరానని సాయిబు. గాని అనే మాట ఉంది. పరాక్రమశాలి అయి ఉండను కానీ అతడు కుష్ఠరోగి. ఆయన రోగాన్ని పాపం చాలా దాచుకొని కానీ బయట దాచుకుంటాడు కానీ లోపల ఇంట్లో దాచుకోగలడా? ఆ అమ్మాయి పసిగట్టింది. ఇశ్రాయేలు బాలిక, ఇశ్రాయేలు దేశపు చిన్నది, బానిస బాలిక, ఇశ్రాయేలు దేశపు చిన్నది, చెరగొని తేగ. ఆ ఇంట్లో అమ్మగారికి ఏం చేస్తుంది అమ్మాయి? నమ్మకముగా నమ్మకమైన పరిచారకురాలు, నమ్మకముగా అయ్యగారి కుష్ఠరోగాన్ని పసిగట్టింది. బయటేమో సూటు బూటు. ఇప్పుడు కుష్ఠరోగం అంతా సూటు బూటు, హ్యాటు, టోపీ అన్నీ పెట్టుకుంటారు. టై కూడా కడతారు వాళ్ళు కొన్నిసార్లు, అన్నీ కడతారు. కట్టడం తప్పేం కాదురండి, తప్పు కాదు. కానీ రోగాన్ని మాత్రం కప్పి పుచ్చుకోలేరు. రోగం బయటపడుతుంది కదా. లేవికాండం 13-14 అధ్యాయాల్లో ఆ రోగాన్ని గురించి రాశాడు కదా. వారు సమాజానికి దూరంగా పోవాలి, భయంకరంగా కేకలు వేయాలి, దగ్గర రావద్దనాలి, అరవాలి, కేకలు వేయాలి, నాకు ఆ రోగం ఉందని చెప్పాలి. అట్లా అరవడంలా. ఇప్పుడు 10 మంది కుష్ఠరోగం ప్రభు బాగు చేస్తే ఎక్కడ? లూకాసు వార్తలో ఎంతమంది వచ్చారు యేసే దగ్గరకు? శుద్ధి తర్వాత ఒక్కడే వచ్చాడు కదా. 90 శుద్ధి కాలేదా? 10 మంది శుద్ధి అయ్యారు కదా. నీవు ఒక్కడే వచ్చావయ్యా అంటే ఆ ఒక్కడెవరట? ఆ ఒక్కడెవరు? ఇతడు తప్ప ఏ ఒక్కరు? మిగతా తతిమా 90 ఎక్కడ? నేను అనుకుంటాను, అక్కడ రాయబడలేదు కానీ నేను అనుకుంటాను కొంతకాలమైన తర్వాత ఆ 9 మంది కూడా మధ్యలో ఆ కుష్ఠం మళ్ళా వచ్చి ఉంటుంది. ఏరా నీకు బాగైంది, మళ్ళీ నీకు కూడా వచ్చిందేమరా అని ఆయన దగ్గర వచ్చింటారు, పెద్దవాళ్ళ దగ్గరికి. లేదయ్యా నేను బాగున్నాను. మా సంగతి ఏంది అంటే, మీరు థ్యాంక్స్ గివింగ్ నేచర్ లేదురా మీ దగ్గర. మళ్ళా పరిగెత్తుకుంటా ఆయన దగ్గరికి. అవన్నీ అట్లా రాయబడలేదు, నేను అంటున్నా అది రాయబడలేదు. కుష్ఠరోగం చాలా బలీయమైంది, చాలా చెడ్డది, మనిషిని తినేస్తుంది, కుటుంబానికి అవమానకరంగా ఉంటుంది, సమాజానికి దూరంగా ఉండాలి, కుటుంబానికి దూరంగా ఉండాలి. సరే కానీ అది కుష్ఠరోగి. క్షీణులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండరు కనుక వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. ఆ అమ్మాయి ఏమైంది అక్కడ? ఏమన్నది అమ్మాయి? అది సోమరోజులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏళ్ళుగా ఉండవాలని నేనెంతో కోరుచున్నాను. అమ్మా, ఫలానా చోట మా దేశంలో ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఎలీషా. అంటే అర్థం ఏమిటి? ఎలీషా అనగా అర్థం యేసు అనగా ఎలీషా అనగా ఎలీషా, యేసు, యోషువా రక్షకుడే. ఎలీషా అనగా నా రక్షకుడు, యెహోవాయే నా రక్షకుడు అని అర్థం. ఏలియా అంటే ఏలియా, ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు కదా, ఎలీషా, ఏలియా. ఏలి అనగా యెహోవాయే నాకు
దేవుడు, యెహోవాయే నాకు దేవుడు. ఎలీషా అనగా యెహోవాయే నాకు నా రక్షకుడు ఆయనే, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. పరమగీతంలో అంటుంది కదమ్మే, నా ప్రియుడు నావాడు, నేను అతని. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడినవారు, మీరు మీ సొత్తు కారు. యెహోవా నా దేవుడు. ఏలేదినాల్లో ఆ మాట చెప్పగలిగిన ఏ ఒక్కర్లేరు. యెహోవా నా రక్షకుడు, యేషయ్య నా రక్షకుడు, యేసు ప్రభువే నా రక్షకుడు అని చెప్పగలుగుతున్నామా? ప్రభువే ఆయన నా దేవుడు. ఈజ్ మై లార్డ్, ఈజ్ మై గాడ్, ఈజ్ మై గాడ్, ఈజ్ మై సేవియర్. నా రక్షకుడు ఆయన. ఎలీషా ప్రవక్త ఉన్నాడమ్మా, ఆయన దగ్గరికి వెళ్తే ఆ సంగతి ఎవరు గమనించారు? ఇక్కడ అమ్మాయి గమనించింది, బానిస బాలిక, ఇశ్రాయేలు దేశం చిన్నది, ఆమె గమనించింది. కానీ ఆ రాజుగారికి మాత్రం ఏ రాజు ఇశ్రాయేలు రాజుకి ఆ సంగతి తెలియదు. ఇశ్రాయేలు రాజుకి నమ్మకం లేదు, దేవుని మీద నమ్మకం లేదు, దేవుని ఎరిగినవాడు కాడు. రాజే, ఇశ్రాయేలు దేశం రాజే, కానీ రాజే ఉండొచ్చు కూడా, దేవుని ఎరిగిన వాడు, యెహోవాను ఎరగని తరానికి చెందినవాడు ఆ రాజు. ప్రవక్త ఉన్న సంగతి తెలియదు, ఇశ్రాయేలు దేశం దేవుడు ఉన్న సంగతి తెలియదు ఆ రాజుకు. చాలా విచారం కదా. నామకరణ క్రైస్తవులకు యేసుప్రభువు గురించి తెలియదు. ఈవేళ ఎరగకుండరి ఏలీ కుమారులు ఇద్దరు కూడా యెహోవాను ఎరగకుండరి. హొప్ని పీనెహాసు అనే వారు ఇద్దరు కూడా ఏలీ కుమారులు. వచ్చే పాటలు మనం విందాం నెక్స్ట్ టైం ఆ మాటలు. హొప్ని పీనెహాసు అనే వారు ఏలీ కుమారులు ఇద్దరు కూడా యెహోవాను ఎరగకుండరి. యెహోవాను ఎరగనుక కొత్త తరం పుట్టగాని న్యాయ జడ్జెస్లో రాయబడింది ఆ మాట. యెహోవాను ఎరిగిన కొత్త తరం పుట్టేది, యెహోవాను ఎరిగిన వారు. ఇక్కడ అమ్మాయి ఎరిగింది, నా యజమానుడు నా ఏళ్ళుగా ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను. ఆత్మల భారము చింత ఆ అమ్మాయికి ఉంది అన్నమాట. 6:19 చూడండి, అక్కడే పక్కన రైట్ సైడ్ 6:19లో అదే ఆ గ్రంథమే 6:19. అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన యెడల మీరు వెదుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పి, మీరు నా వెంట వచ్చిన యెడల మీరు వెదుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకొని పోదునని వారితో చెప్పాను. తర్వాత చెప్పి షోమ్రోను పట్టణములకు వారిని నడిపించానని. నడిపించాననే మాట మంచి మాట. నడిపించే వారం కావాలి, దోవ చూపే స్తంభాలుగా మనం ఉండాలి. నడిపించే వారముగా, తప్పించే వారముగా, తీసుకుని వచ్చే వారముగా, మోసుకుని వచ్చే వారముగా. ఆ బడ్డని ఇవాళ విశ్వాసం మర్చిపోయారు. తీసుకుని వచ్చే వారముగా, నడిపించే వారముగా ఉండాలి. చాలామంది బడ్డం లేదు. చాలా విచారం. వాళ్ళంతా వాళ్ళే రావడం పోవడం, సింప్లీ కమింగ్, సింప్లీ గోయింగ్, సింప్లీ కట్టింగ్, సిట్టింగ్, సింప్లీ హియరింగ్, అంతే. వారు మాత్రమే ఎవరిని తీసుకురారు. కిందిల్లో, పక్కిల్లో, వెనకాలిల్లో ఉంటారు కదా, వాళ్ళు ఏమి తీసుకురారు. మాకు పట్టదు, మాకు అక్కర్లేదు. నేను ఎంతో కోరుచున్నాను, నా యజమానుడు బాగుపడాలని ఎంతో కోరుచున్నాను, ప్రభు నమ్ముకోవాలని ఎంతో కోరుచున్నాను, రావాలని, నమ్ముకోవాలని, సంఘానికి రావాలని, నడిపించాలని నేను ఎంతో కోరుచున్నాను. ఆ కోరిక నడిపించిన వాడుగా ఉన్నాడు ఇక్కడ ఎలీషా. ఆ అమ్మాయి నడిపించింది ఎలీషా యుద్ధకు. ఆ బానిస బాలిక, ఇశ్రాయేలు దేశం చిన్నది. నేనుతో కోరుచున్నాను అతడు నా ఏడవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయును అని తన యజమానురాలితో ఓపెన్గా చెప్పింది. అమ్మాని చెప్తే యజమానురాలు ఏమనుకుంటే చెప్పండి. అమ్మ మా యజమానికి ఉండే కుష్ఠరోగం నుంచి గమనించానమ్మా, అది కుష్ఠరోగం అమ్మ అంటే ఏమేనండి వచ్చు. ఒకవేళ నా భర్త కుష్ఠరోగం నుంచి మాట్లాడతావని అది ఏమైనా చేసినొచ్చు కదా. కానీ ఆమె దీర్ఘశాంత వహించి కాసేపు ఆలోచన చేసి జాగ్రత్తగా కనిపెట్టి ఆ కుష్ఠరోగం బాగు చేయాలని తన యజమానితో నేను నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశం చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా సిరియా రాజు, నేను ఇశ్రాయేల్ రాజులకు దూత చేత, ఈ దూత కూడా అందులో ఒకరన్నమాట, లెక్క పెట్టాలి. దూత చేత పంపించదని చెప్పి ఆజ్ఞ ఇచ్చాను కనుక 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారు దుస్తులను, బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజులకు పత్రికను ఒట్టి పత్రిక పంపలే ఆ రాజుగారికి. ఏ రాజుకో?
సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుకు ఒట్టికి పత్రిక పత్రిక మధ్య పంపాడా? పత్రికతో పాటు ఏం పంపాడు? అక్కడ ఏం పంపాడు? ఈ వస్తు సముదాయం యావత్తు కూడా పంపాడు. వస్తువును సేకరించి తీసుకెళ్ళమని పంపాడు. ఒట్టి పత్రిక కాదు. మన చేతులు ఒప్పుకుంటా పోతాడు, అడిగిన పోతే కదా. చేతులు ఒప్పుకుంటా, భుజాలు ఒప్పుకుంటా, చేయి సాపుతామా? చేయి చాపి గుణం ఉందా? ప్రాణం చేసామన్నా మేము ప్రాణం చేసామన్నా సరే, ప్రార్థన మంచిదే. చేయి చాపావా? కానుక ఏమైనా ఇచ్చావా? దేవునికి ఇవ్వరు, దేవుని పిల్లలకి ఇవ్వరు, దేవుని సేవకుని కూడా ఇవ్వరు. మన చెయ్యి ఎప్పుడు ఇట్లాగే ఉంటుంది, ఇట్లుండదు. ఇట్లే ఎప్పుడు ఇట్లే కదా, ఎప్పుడు ఇట్లనే ఉంటుంది అన్నమాట. ఇట్లుండదు. ఇక్కడ ఒట్టి పత్రిక పంపకుండా పత్రికతో పాటు ఏం పంపాడు ఈయన? కానుకలన్నీ కూడా. యాకోబు తన అన్న దగ్గర అన్నం కలుసుకునేటప్పుడు ఊరికే పంపలే మనుషులను. ఏం పంపాడు? ఎన్ని పంపాడు? ఓ పెద్ద సర్వసేనానితో పాటు బహుమాన దండిగా పంపాడు. అంటే అన్న అప్పుడు సంపుతానికి మాట ఇచ్చాడు కదా, ఇప్పుడు కూడా సంపుతాడు ఏమో అని భయపడి కాకా బట్టి కాకా సంబంధంగా అది ఆపన చేశాడు యాకోబు. కానీ ఇక్కడ అది కాదు. ఏం జరిగిందంటే అవన్నీ తీసుకొని వెళ్ళాడు ఇశ్రాయేలు పత్రిక అప్పగించాడు. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమాలు కలిగిన కుష్ఠరోగమును ఈయన భాష ఇట్లుంది. ఎవరు బాగు చేయాలంట? ఎవరంటే బాగు చేసేది? ఎవరు బాగు చేయాలంట? ఈ రాజు రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? బాగు చేసేదేమో ఎవరంట? రాదంట. ఇశ్రాయేలు రాదంట. ఇశ్రాయేలు రాజుకే నమ్మకంలే. రాజుకే నమ్మకం లేకుంటే నువ్వు బాగు చేయమని రాజుగారికి లెటర్ రాస్తున్నాడు ఈ రాజు. నీవు బాగు చేయవాలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించున్నాను. ఇశ్రాయేలు రాజు ఆ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకును బతికించుటకును నేను దేవుడనా? ఈయన చూడండి, ఈయన స్టేట్మెంట్. నేను దేవుడనా? ఈయన ఎట్లు ఎదుగుతున్నాడో చూడండి. ఒకని కలిగిన కుష్ఠం మానుపుటకును నా యుద్ధ అతడు పంపుట ఏమి? నాతో కలమునకు కారణం ఇట్లు ఎదుగుతున్నాడో మీరు ఆలోచించుడే. నేను ఇశ్రాయేలు రాజు తన వస్త్రం చింపుకునే సంగతి దైవజనుడు ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటేవి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడన్న సంగతి నీకు తెలియబడినట్టుగా అతడు నా యుద్ధకు రానేమో. నా యుద్ధకు రానేమో. ఇశ్రాయేలు రాజులకు ఆ సంగతి తెలియదు. ఇశ్రాయేలు దేవుడున్న సంగతి ఆ రాజుగారికే తెలియదు. చాలా విచారం కదా. ఆ చిన్నదానికి ఉన్న విశ్వాసము రాజుగారికి లేదు, ఇశ్రాయేలు రాజుకు లేదు. ఇశ్రాయేలు దేశం చిన్నదానికి ఉంది కానీ రాజుగారికి లేకపోవడం చాలా విచారకరం. మనలో విశ్వాసం ఉందే? నమ్మకం ఉందే? ప్రభు ఎంత గొప్పవాడు, ఆయన ఏమైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు అని నమ్మకం మనకుందా? నమ్మకాన్ని మనం పెంచుకోవాలి. విశ్వాసాన్ని పెరగాలి, విశ్వాసం పెరగాలి. అబ్రాహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా. విశ్వాసము బయటపడాలంటే అబ్రామయ్య దగ్గర ఉండే విశ్వాసం బయటపడాలంటే ఏం చేయాలని దేవుడు పరీక్షించాడు కదా. తన ఒక్కడైన కుమారుని తన దహన బలిగా అర్పించమని చెప్పాడు, క్రియారూపముగా. అందుకే అన్నాడు, యాకోబు రాస్తున్నాడు కదా, క్రియ లేని విశ్వాసం ఇన్సైడ్ ఉంటుంది, క్రియ అనేది ప్రస్ఫుటంగా బయట క్రియ కనపడాలి. నీలో విశ్వాసం ఉంటే క్రియ కనపడాలి. క్రియ లేని విశ్వాసము, క్రియలు కనపడాలి. క్రియలు లేకుండా క్రిస్టియానిటీ కట్టబడలేదు. నీ క్రియలను, నీ సహనమును, నీ విశ్వాసమును నేను ఎరుగుతున్నా అన్నాడు కదా. సంగతి రాస్తూ 7 సంగతి రాస్తూ, నీ క్రియలను, నీ విశ్వాసమును, నీ సహనమును నేను అన్ని చోట్ల నాకు తెలుసు, నేను ఎరుగుదును, నాకు తెలుసు, ఎవరు చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, ఆయన ఇట్లా, ఈయన ఇట్లా, ఆయన ఇట్లా, ఈయన ఇట్లా, ఆయన ఇట్లా, ఈయన ఇట్లా. అందరినీ ఎరిగినవాడు. కాబట్టి ఇక్కడ చింపుకున్నాడు, వస్త్రాలు చింపుకున్నాడు. ఆ సంగతి ఎలీషాకు వినబడింది. ఇశ్రాయేల్లో ప్రవక్త సంగతి నీకు తెలియబడినట్లుగా అతను నా యుద్ధకు, యేసయ్య ఏమన్నాడు, నా యుద్ధకు వచ్చు అని ఎంత మాత్రమును బయటికి, నా యుద్ధకు ప్రయాసపడి భారము జిల్లారు, నా యుద్ధకు రండి, నేను మీకు ఏమిస్తాను యేసయ్య?
విశ్రాంతి, రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ, పరలోక ప్రవేశము. పరలోకంలో ప్రవేశిస్తాయన్నాడు. నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చు ఆయన మాత్రం బయట. నా యొద్ద, ఆయన వద్ద జీవాహారం, జీవనది, జీవ నిధి, యేసయ్య జీవాధిపతి. ఆయన వద్దకు రావాలి, ఆయన వద్దకే రావాలి, ఆయన వద్దకు రావాలి. నా యొద్దకు రానిమ్మన్నాడు. తర్వాత ఏమన్నాడు అక్కడ? నా యొద్దకు రానిమ్మో అని రాజులకు వర్తమానం చేశాను. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, అంటే ఆయన వచ్చి మా ఇంటి ద్వారం ముందు దగ్గర నిలిచినప్పుడు ఎలీషా పరిగెత్తుకుంటూ వచ్చాడా ఆయన చూసి? మనమైతే పరిగెత్తుకుంటా పోతాం కదా, రాజకీయ నాయకులు ఎవరైనా వస్తే పరిగెత్తుకుంటా ఏందో మరి పరిగెత్తుకుంటా పోతాం. వీలైతే వాళ్ళ జెండాలు కూడా మోయడం సిద్ధంగా ఉన్న చాలామంది జెండాలు కూడా మోస్తుంటారు, వాళ్ళ వెంట పోయి జెండాలు కూడా మోస్తుంటారు, వాళ్ళ నామ జపం చేస్తుంటారు. రాజకీయ నాయకులు అటు తిరుగుతుంటారు కొందరు, వాళ్ళందరినీ ఆస్కారం చేసుకుంటారు, వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. చాలా హేయం అది సరైన విధానం కాదు. వారి వెంట మనం ఉండకూడదు, వారి వెంట మనం వెళ్ళకూడదు. విశ్వాసి వారి వెంట వెళ్ళడం సరైన పద్ధతి కానే కాదు. ఎలీషా ఇక్కడ పరిగెత్తుకుని వచ్చాడా? ఎలీషా పరిగెత్తుకుని వచ్చాడు ఇక్కడ. ఎలీషా ఇక్కడ కూర్చున్నాడు, అక్కడే కూర్చుని ఉన్నాడు అంతే. కడప జిల్లాలో రాజకీయ నాయకులు పెద్ద పెద్ద స్టేట్ నిలబడి పరిపాలన మా బంధుత్వం ఉంది. ఏనాడు అని దర్శించాలి. నా క్లాస్మేట్స్ ఉన్నారు, ఈ రాష్ట్రం పరిపాలించిన నా క్లాస్మేట్స్ కడప జిల్లాలో. ఏనాడు నేను కలిశారు సార్ మీరు ఒకసారి? నేను అడగలేదు, నాకెందుకయ్యా, నాకేం పని అక్కర్లేదు, బంతు ఉంది, కలలేదు. ఒక అరంగుల ముందుకేసాడా ఎలీషా? పరిగెత్తుకుంటూ వచ్చాడా? బైబిల్ వెలుగులో చెప్తున్నాను ఈ మాటలు. రాజకీయ నాయకుల వెంట మనం పడకూడదు. పొరపాటుతోనే వాళ్ళ సహాయం పొందటానికి వీలు లేదు, వారి సహాయం అయితే పొందకూడదు. దేవుని వైపు చూడాలి మనం, అది విశ్వాసం అంటే. అందువల్ల ఇక్కడ నా యొద్దకు రానిమ్మన్నాడు. వచ్చాడు కానీ ఏమన్నాడు? ఆడే కూర్చున్నాడు. ఏం చెప్పాడు ఆయన? వచ్చినప్పుడు నిలిచి నయమాను, అందుకు నయమాను యోర్దానికి పోయి ఏం చేయమన్నాడు? అంతా బాగుంది ఇక్కడ. 7 మార్లు స్నానం చేయమని ఆయన చెప్తే ఈయన మునిగాడంతే. కింద మనం చూస్తే మునిగేను రాయబడి, అంటే ఇతను కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నాడు. కొంచెం స్నానం వేరు, మునగడం వేరు. 7 మార్లు స్నానం చేయవయ్యా అన్నాడు. 7 అనే సంఖ్య సంపూర్ణ సంఖ్య బైబిల్లో. 56 సార్లు 57 సార్లు రాయబడింది గ్రంథంలో. 7 7 7 7 7 7 ఏడుల గ్రంథం, 3 గ్రంథం మాత్రం కాదు ప్రకటన గ్రంథం. 7 గ్రంథం అన్ని 7లే. 12 ఏళ్ళు కూడా మళ్ళీ అందులో. 7 సంపూర్ణ సంఖ్య, 12 పరిపూర్ణమైన సంఖ్య బైబిల్లో. ప్రతి సంఖ్యకు అర్థం ఉంది బైబిల్లో. సంఖ్యాకాండం ఒక కాండమే ఓపెన్ చేశాడు దేవుడు. ఏం కాండం? అంత సంఖ్యనే. అన్ని సంఖ్యలు బైబిల్లో సంఖ్యలు ఉన్నాయి. సంఖ్యాపరంగా ఒక గ్రంథాన్ని ఓపెన్ చేశాడు సంఖ్య. దాన్ని కన్నడలో అరణ్యకాండ అన్నారు, సంఖ్యాకాండాన్ని. తెలుగులో మాత్రం సంఖ్యాకాండం అన్నారు. అందువల్ల ఇక్కడ మనం గమనించే భాగంలో నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడు యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న వాటి మీద ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానుపునని నేను అనుకుంటేనే దమస్కు నదులైన అబానాయు ఫర్ఫరును ఇశ్రాయేలు దేశం నదులన్నింటిలోకెల్లా శ్రేష్టమైనవి అబానాయు ఫర్ఫర్ అంటే రాళ్ళు గల, మీనింగ్ ఏం తెలుసా? అబానాయు ఫర్ఫర్ అంటే రాళ్ళు గల స్థలములు, రాళ్ళు గల బొమ్మలు. వాటి రక్షణ కలుగుతుందే రాళ్ళు గల స్థలాలు. అబానాయు ఫర్ఫర్ అంటే రాళ్ళు గల స్థలములు. రక్షణ కానీ, మారుమనసు కానీ, పాపక్షేమన కానీ, పరలోక ప్రవేశము కానీ, ఆరగ్ని తీరని బాధ మానని యాతన తప్పించబడాలంటే, పరలోకం చేర్చబడాలంటే యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే కలగాలి. అందువలన ఇక్కడ అబానాయు ఫర్ఫయు శ్రేష్టమైనవి కావా, మా దేశంలో నదులంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా? మరి నొందొచ్చు కదా మరి శుద్ధి నొందొచ్చు కదా అని అనుకొని రౌద్రుడై తిరిగి స్వార్థ చెప్తే రౌద్రమే వస్తుంది ఇవాళ కదా. స్వార్థ చెప్తే రౌద్రం, రాళ్లతో దాడులు చేస్తారు, బూతులు, మన బండ్ల మీద వెహికల్స్ మీద దాడులు,
సేవకుల మీద దాడులు, చర్చి మీద దాడులు, రౌద్రం మహారౌద్రులై పళ్ళు కొరుకుతారు కదా. పళ్ళు కొరికే స్థలం ఒకటి ఉంది, ఆరనిగ్ని తీరని బాధ మానని యాతన. అక్కడ పళ్ళు కొరుకుతారు. ఎక్కడ? పాతాళంలో, నిత్య నరకంలో, 2 స్థలాల్లో. అందువల్ల ఇక్కడ రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చిన ఆయన ఏమన్నాడు ఇక్కడ? నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడలా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మను మాట దానికంటే మేలు కాదని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్టుగా యోర్దాన్ నదిలో 7 మార్లు మునిగా. యోర్దాన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నాడు. యోర్దాన్ కల్వరిగిరికి, కల్వరి శిలోకు సూచనగా. యోర్దాన్ అనే కల్వరి మరణమే, అందులో మునగాలి. పాప ఒప్పుకోలు, పాపాలు తీసివేయబడాలంటే యోర్దాన్లో మునగాలి, యేసయ్యలో మునగాలి, మునిగి తేలాలి. ఆ యోర్దాన్ యేసయ్య వారి కల్వరి బలియాగని సూచనగా ఉంది, శిలోకు సూచనగా ఉంది యోర్దాన్. 7 మార్లు ఆయన మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వల్లేనై అతడు శుద్ధుడాయను. అప్పుడు తన పరివారముతో కూడా దైవజన్ దగ్గర తిరిగి వచ్చి అతని ముందర నిలిచాను. 2 సార్లు ముందర నిలిచాడు. చిత్తగించము, ఇశ్రాయేలులో దేవుడు తప్ప లోకమంతటను మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీ దాసుడు నైనా నా యొద్ద బహుమానం తీసుకునవలసిందని అంతో చెప్పగా ఎలీషా, యోని సంధిని నిలబడినాను, ఇశ్రాయేలు యెహోవా జీవంతోడు నేనేమీ తీసుకున్నానని చెప్పి నయమానతను ఎంతో బతిమాలను. అతను ఒప్పక రావడమే కాదు, బహుమానం కూడా వద్దని బ్లింక్లీ రిఫ్యూజ్డ్. నీ బహుమానాలు నాకు అక్కర్లేదని. బెల్షస్సర్ భాగంలో దానియేలు కూడా నీ బహుమానాలు నీ యొద్ద రాజా నీ యొద్ద ఉంచుకో అన్నాడు. నాకు అక్కర్లేదన్నాడు. కానీ బహుమానాలు ఆశించి, వాటిని ఆశించి, గొప్పతనాన్ని ఆశించి మనం ముందుకు పడడానికి వీల్లేదు. కానీ మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు సాగబద్దులమై ఉన్నాం. ఇంత గొప్ప అనుభవం మనం పొందాలి. ప్రభుబిడ్డలముగా మనము సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. తద్వారా మనం నేర్పడుచున్నాం. దయగల దేవుడి మాటలు మనకు బహుగా దీవించునుగాక.